తనను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలను ఎల్లవేళ్లా కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజేతలైన కౌన్సిలర్లు, సర్పంచుల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నికల్లో టికెట్ దగ్గర నుండి గెలుపు వరకు జరిగిన విషయాలను పంచుకున్నారు. అందరినీ శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. డబ్బు ఒక్కటే ప్రధానం కాదని, అన్ని విషయాల్లో ధనం సమస్యలను పరిష్కరించలేదన్నారు. తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బేల మండల కేంద్రంలో తన సొంత స్థలంలో పార్టీ ఆఫీసు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఎంతో నమ్మకంగా మీ అందరికీ ఓటు వేసి గెలిపించారని, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి, సర్పంచ్, ఉప సర్పంచులు గ్రామాల ప్రగతికి బాటలు వేయాలన్నారు. అన్ని వేళలా తాను అండగా ఉంటానన్నారు. ఏ అవసరం వచ్చినా కంది శ్రీనన్న ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందరం కలిసి అభివృద్ధికి పాటుపడదామని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, కౌన్సిలర్లు మంచాల సునీత, బోర్ల నర్మద, తుమ్మల అన్నపూర్ణ, ఇజ్వర్గిరి సంజయ, సయ్యద్ జీషాన్ అలీ, గజ్జల విజయ్, షేక్ హీనా సబీన్, రుహీనా, ఫాతిమా, మహబూబ్, నగ్మా, సిద్దికి, మిఠాపూరి, శాలిని, సాయి చరణ్ గౌడ్, స్వాతి కాబ్లే సర్పంచులు, నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించే దిశగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. మంచిగా జరుగుతుంది. అందరూ కూడా నమ్మకం ఉంచండి. ఈరోజు 4వ వార్డు నుంచి అద్భుతమైనటువంటి మెజార్టీతో వారు గెలిచిండ్రు. వారికి శుభాభినందన. అట్లాగే ప్రజలకి మంచిగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి తుమ్మల అన్నపూర్ణ గారు ఒక దళిత మహిళగా ఉండి ఆదిలాబాద్ లాంటి పట్టణంలో 2వసారి కౌన్సిలర్ గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంకా కూడా నన్ను నమ్ముకున్నందుకు, ఆవిడకు ఏదో ఒక విధంగా న్యాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క. జీవితంలో మీరు అనుకుంటారు కావచ్చు, సరే డబ్బు ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను. డబ్బు ఎప్పటికీ సుఖం ఇవ్వదు. డబ్బుతో మనం సోఫా కొనుక్కుంటాం కానీ సోఫాలో కూర్చునేటువంటి ఆ సుఖం కొనుక్కోము. మీరు అనుకుంటున్నారు సార్ ఇంకేం సార్ మీరు ఎందుకు వచ్చింది సార్, అమెరికా వచ్చి 500-600 కోట్ల ప్రాపర్టీని వదిలిపెట్టుకొని గిడికి ఎందుకు వచ్చింది సార్, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చిండ్రు, ఇదేంది, ఇది ఎండల తిరుగుడేంది, వర్షంలో తిరుగుడేంది, వాడు తిడతాడు, వీడు తిడతాడు. నేను బేలల 3 కోట్లు పెట్టి, నా సొంత డబ్బులు 3 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ని ఏదో ఒక వివాదాస్పదం చేయాలని పాయల్ శంకర్ మనుషులు పంపించి 3 కోట్లు పెట్టి నేను బేలలో భూమి కొన్నా. నా సొంత భూమిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కడుతున్నా, నా సొంత భూమిలో. సో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కానీ మీకు ఒకటి చెప్పాను, నేను ఎన్నో దేశాలు, నేను దాదాపు ఇప్పటివరకు మీ అందరి అభిమానం, నేను దాదాపుగా 32 దేశాలు తిరిగినాను. 32 దేశాలు. मैं 32 कंट्रीज को विजिट कर गया. अमेरिका में 16 साल मैं अमेरिका में रहा. मैं ग्रीन कार्ड है अमेरिका का, मेरे को है, मेरा बीवी को है, धर्मपत्नी को भी है ग्रीन कार्ड. నాకుంది, నా భార్యకు ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టు, డబ్బు ఎప్పుడు కూడా మీకు సుఖం ఇవ్వదు. కొంతమంది దగ్గర మంచాల కింద పైసలు మూలుగుతాయట, కట్టలు. కానీ వాడి ఇంటి ముందు పోయేటోడు కూడా నమస్తే పెట్టాడు. మరి నిజంగానే డబ్బు ప్రభావం ఉంటే ఇంత చిన్న వయసులో మా తమ్ముడు చరణ్ గెలుస్తాడా? ఈయన మీద విపరీతమైన డబ్బు ప్రయోగం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేను బేలల ఆఫీస్ కడుతున్నా అంటే నేను 35 ఏళ్ళు ఇన్నే ఉంటా, ఆదిలాబాద్లో ఉంటా, రాజకీయాలనే ఉంటా, నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళని కాపాడుకుంటా. నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. సర్పంచ్లకు కానీ, ఉప సర్పంచ్లకు కానీ, అలాగే నా తోటి మా అక్క చెల్లెలైన కౌన్సిలర్ అందరికీ, మేము ఇక్కడ చైర్మన్గా కూర్చున్నామంటే ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాల్సింది, పాదాభివందనాలు చెప్పాల్సింది అన్నకి. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి రావడం అది మేము చేసిన శ్రమ కావచ్చు, కానీ దానికి అంతకు మించి మన రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి ఇండిపెండెంట్ అయిన క్యాండిడేట్ చైర్మన్ అవ్వడం అనేది. క్రెడిట్ అంతా మొత్తం కమిషనర్ గారికి నేను అప్పచెప్తున్నాను. ఎందుకంటే అన్న మా కోసం చాలా చేసిండు. అన్న ఒకటే అన్నాడు, అన్న నేను మీ వెనుక ఉంటా, మీరు ఓకే అనండి అని చెప్పిండు ఆ రోజు. అదే మాట అన్న నిలబెట్టుకున్నాడు. మేము ఏ రోజు అన్నకి అన్న మాకు ఈ పదవి కావాలి, ఇది ఆశిస్తే మేము ఇక్కడికి వస్తున్నామని ఎప్పుడు మేము అడగలేదు. అన్న కూడా మా నుంచి ఏమీ ఆశించలేదు. అన్న ఒకటే చెప్పిండు స్టార్టింగ్లో కూడా. ఎందుకంటే నేను కొన్ని సందర్భాలలో పార్టీ మీటింగ్లకు కూడా అటెండ్ అయినా, అప్పుడు అన్న ఒకటే చెప్పిండు, నేను మీ ఎవ్వరికి నేను
ఎథిక్స్ ఎలా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే మీరు ప్రజల్లో మమేకమై ఉన్నారా లేదంటే స్వార్థంతో ఉన్నారా మీరు ఎట్లున్నారో గమనించి అప్పుడు నేను ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తా అని చెప్పేసి అన్న ఆ రోజు ఒక మాట చెప్పిండు. మా ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి చెప్పిండు. అన్న ఆ రోజు చెప్పిన మాట కేవలం 2 సంవత్సరాలనే మా ఆయన యొక్క గుణం, ఆయన ఎట్లుంటాడు, ఆయన వ్యక్తిత్వం ఎలా, ఆయన ఎథిక్స్ ఎట్లా ఉంటాయి, ఆయన రిలేషన్ ఎట్లా ఉంటుంది, ఒకసారి ఒక బంధం ఆయన ఏర్పరచుకున్నాడంటే ఎట్లా ఉంటాడు వాళ్ళతో